ఇక్కడ నువ్వు ఇక్కడ ఉన్నాడు చేసినాను కూడా చేయి నిలబడలేదు అక్కడ ఉంది భయ్యా మీరు నించున్న దగ్గర మనుషులు ఉన్నారన్నా ఇక్కడ నువ్వు ఇక్కడ ఉన్నాడు చేసినాను కూడా చేయి నిలబడలేదు అక్కడ ఉంది భయ్యా మీరు నించున్న దగ్గర మనుషులు ఉన్నారన్నా ఇక్కడ నువ్వు ఇక్కడ ఉన్నాడు చేసినాను కూడా చేయి నిలబడలేదు అక్కడ ఉంది భయ్యా మీరు నించున్న దగ్గర మనుషులు ఉన్నారన్నా ఇక్కడ నువ్వు ఇక్కడ ఉన్నాడు చేసినాను కూడా చేయి నిలబడలేదు అక్కడ ఉంది భయ్యా మీరు నించున్న దగ్గర మనుషులు ఉన్నారన్నా ఇక్కడ నువ్వు ఇక్కడ ఉన్నాడు చేసినాను కూడా చేయి నిలబడలేదు అక్కడ ఉంది భయ్యా మీరు నించున్న దగ్గర మనుషులు ఉన్నారన్నా ఇక్కడ నువ్వు ఇక్కడ ఉన్నాడు అయితే ఈ చందనోత్సవ కార్యక్రమానికి భారీగా భక్తులు వస్తారని చెప్పేసి ముందుగానే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే క్యూ లైన్ సమీపంలో ఉన్నటువంటి ఒక గోడని నూతనంగా నిర్మించారు. అయితే ఆ ప్రహరీ గోడ పక్కనే భక్తులు స్వామివారిని దర్శించేందుకు ఆ లైన్లోనే వెళ్లేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే లక్షలాదిగా భక్తులు ఆ ప్రాంతానికి వచ్చిన సందర్భంలో అక్కడి నుంచే క్యూ లైన్లో వెళ్తున్నారు. అయితే ఒకసారిగా ఆ ప్రాంతంలో వర్షం గాలులతో కూడినట్టు వర్షం వచ్చింది. ఆ వర్షానికి ఆ గాలులకి ఆ గోడ ఒకసారిగా కూలిపోవడంతో భక్తులు దాదాపు ఇప్పటికే 8 మంది చనిపోయారని చెప్పేసి సమాచారం అందుతుంది. మరోపక్క 6 మందిని ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళలో కూడా మరో 2 సీరియస్ గా ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే అక్కడే ఉన్నటువంటి హోంమంత్రి అనిత దర్శనార్థం అక్కడికి వచ్చిన ఆ సందర్భంలోనే ఆ ప్రహరీ గోడ కూలడం, అక్కడ భక్తులు మృతి చెందడం కూడా ఆమె తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అక్కడే ఉండి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసే ఏర్పాట్లు కూడా ఆమె దగ్గరుండి చేయడం జరుగుతుంది. మరోపక్క అశోక్ గజపతిరాజుతో పాటు రఘురామకృష్ణరాజు, మరి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీరందరూ కూడా అక్కడికి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. విఐపీలు ఎక్కువ రావడంతోనే ఈ సంఘటన కూడా చోటు చేసుకుంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే అధికారులు అందరూ కూడా విఐపీలు దర్శనాల కోసమే అక్కడ వాళ్ళకి ఏర్పాట్లు చూస్తూ వీటిని ఇక్కడ ఉన్నటువంటి గోడ నిర్మాణం నూతనంగా నిర్మించిన గోడ కావడంతో ఆ గోడ అప్పటికే తడిచిపోయింది. వర్షానికి మరింత తడవడంతో గాలి ఒకసారి రావడంతో గోడ కూడడం జరిగింది. అక్కడ కొంతమంది సిబ్బందిని నియమించుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. అయితే గత వారం రోజులుగా సింహాద్రి అప్పన్న ఆలయంలో భారీగా ఈ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మరోపక్క భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే క్యూలను కూడా సిబ్బందిని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. అయితే అధికారులందరూ కూడా విఐపీ దర్శనాలు, విఐపీల కోసమే రాజకీయ నాయకులు వచ్చే ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ఉండిపోయి సామాన్య భక్తజనాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని చెప్పి కూడా చాలా మంది చెప్పడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి కూడా గోడ కింద ఎంతమంది చనిపోయారు అనేది ఒక నిర్ధారణ ఇంకా పూర్తిగా చేయలేని పరిస్థితి. కొంతమంది ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు, మరి కొంతమంది గాయాలయ్యాయి. వీరందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. చనిపోయినటువంటి మృతదేహాలందరూ వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసే దాంట్లో అధికారులు ఉన్నారు. వారందరూ కూడా ఏ ప్రాంతానికి చెందిన వారు, వాళ్ళ కుటుంబాలకు సమాచారం పంపిస్తున్నారు.
లేదు ఇక్కడే మన ఎక్కడైతే సహాయ చర్యలు జరుగుతున్నాయో అక్కడే ఉన్నాం. లేదు ఇక్కడే మన ఎక్కడైతే సహాయ చర్యలు జరుగుతున్నాయో అక్కడే ఉన్నాం. లేదు ఇక్కడే మన ఎక్కడైతే సహాయ చర్యలు జరుగుతున్నాయో అక్కడే ఉన్నాం. లేదు ఇక్కడే మన ఎక్కడైతే సహాయ చర్యలు జరుగుతున్నాయో అక్కడే ఉన్నాం. మీరు నించున్న దగ్గర మనుషులు ఉన్నారన్నా. ఎక్కడ నువ్వు ఇక్కడ ఉన్నావు हम 5 मिनट लगभग 5 मिनट यहीं पर ड्यूटी कर रहा हूँ सर. ड्यूटी में था इसीलिए जल्दी से जल्दी पहुँच गए थे. दो मिला था, उसको निकाल दिया, उसको बचाया था. हाँ टोटल 7 आदमी मर गए. 2 लाइव विक्टिम है, उसको निकाल कर उसको घर भेजा था. తెలుగు మాట్లాడండి. మీరు వచ్చే టైం మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? వచ్చేటప్పుడు సమయంలో మీరు ఏం చూసారు? సార్ ఇప్పుడు పెద్దగా వర్షం పడడం కారణంగా ఇమీడియట్ గా పెద్ద సౌండ్ రావడం అనేది జరిగింది సార్. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. పక్కన ఈ సరౌండింగ్ ఉద్యోగాలు చేస్తున్నాం, మేము వాళ్ళ డ్యూటీలో ఉన్నాము, నైట్ డ్యూటీలో. ఇమీడియట్ గా మేమందరం అక్కడ రావడం జరిగింది. జరిగినప్పుడు సిచ్యువేషన్ చూసినప్పుడు ఒక 2 లైవ్ విక్టిమ్స్ అనే వాళ్ళు కొంచెం వాళ్ళు ఇంజూర్ అయ్యారు. ఇమీడియట్ గా వాళ్ళని తీసేసి అంబులెన్స్ ఎక్కించేసినాం సార్. రిమైనింగ్ ఒక 7 మెంబర్స్ ఇరుక్కుపోవడం జరిగింది. మా ఎస్డీఆర్ బృందం అంతా మాకు సహకారంగా ఫైర్ బృందం కూడా ఉందండి. మేమంతా శ్రమించి ఉన్నటువంటి మాకున్న ఇన్స్ట్రుమెంట్స్ తో కట్టర్స్ సహాయంతో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించేసి ఆ బ్రిక్లంతా రిమూవ్ చేసేసి ఇంచుమించుగా ఒక 1 అవర్ ఆ ప్రాసెస్ పీరియడ్ లో ఒక 7 మెంబర్స్ మేము డెడ్ బాడీస్ తీయడం జరిగిందండి. దానిలో 3 లేడీస్ ఉన్నారు, 4 జెంట్స్ ఉండడం జరిగింది. అసలు ఎలా పడిపోయిందని మీరు భావిస్తున్నారు? అది మరి వర్షం కారణంగా ఏమైనా వాటర్ ఫ్లోటింగ్ అవ్వచ్చు, మరి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ మరి అది కొత్తగా కట్టిన గోడ అంటారు మనకు తెలియదు సార్, దాని గురించి మాకు తెలియదు సార్. 5 days బ్యాక్ కట్టారు. ఆ టెంపుల్ వారు వచ్చి 4-5 days వచ్చింది, దానికి కట్టే ఉన్నారు. ఒకసారి గాలి వాన రావడంతో ఆ టెంట్ ప్లగ్ ఒకసారి కిందకి దిగడంతో దానికి వలన ఆ ప్రెజర్ పడి గోడ పడిపోయింది సార్. ఆల్రెడీ మేము 1 day బిఫోర్ వచ్చి ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉన్నాము, ఏపీఎస్డీఆర్ఎఫ్ వైజాగ్ టీము. మా టీంలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇన్సిడెంట్ జరగగానే 2 minutes వచ్చి మొత్తం అంతా విక్టిమ్ని 2 మాత్రం హాస్పిటల్ ఉన్నారు, 7 members మాత్రం విక్టిమ్ చనిపోయారన్నమాట సార్. మీరు వచ్చి చూసేసరికి గోడ కింద కొంతమంది చాలా మంది ఉండడం జరిగింది. ఆ సిచ్యువేషన్ లో ఎంతమంది ఎలాగా బయట తీయగలిగారు సార్? 2 members అయితే మనం సేవ్ చేసాం సార్. ఇంకొక 7 members అయితే ఫినిషింగ్ కింద ఇరికిపోయారు సార్. మేము వచ్చి జనం అప్పుడు కట్టర్తో వచ్చి జనం అంతా లాగి కొంచెం సెట్ చేసాం సార్. మొత్తం అంతా క్లియర్ చేసి ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చాం సార్. మొత్తం అంతా దగ్గర లైన్ లో ఎంతమంది వరకు ఉండొచ్చు? ఆ లైన్ లో అయితే ఎప్లోటి ఏంటంటే వర్షం కారణంగా జనాలు కొంచెం చల్లాచెద అయ్యారు సార్. కొంతమంది అంటే వర్షం అవడంతో ముందుకు వచ్చి అనుకోవడం వల్ల ఒక దాంట్లో 6-7 members ఉన్నారు సార్. ఒక అంటే 2 lanes 1 lane లో ఉన్నారు సార్. 1 lane ఖాళీగానే ఉంది, గోడ పక్కన మాత్రం ఉంది కాబట్టి దానివల్ల ప్రెజర్ పడి దానివల్ల ఇన్సిడెంట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు అమిత్ కదా? ధర్మ. మీ పేరు? రామకృష్ణ. మీరు? మీరు వచ్చి చూసాను. ప్రకృతి వైపు ప్లస్
సైడ్ అది మైనస్ కూడా